ఫలితాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ అయితే 17,917 ఓట్లతో అయితే ఆధిక్యంలో ఉన్నారు. ఇక మాగంటి సునీత గోపీనాథ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి చూసుకున్నట్లయితే 14,904 సీట్లతో అయితే రెండవ స్థానంలో నిలిచారు. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి దీపక్ రెడ్డి లంకల 3,495 సీట్లతో అయితే మూడవ స్థానంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ 3,013 ఓట్లతో అయితే ఆధిక్యంతో అయితే ఉన్నారు. ఇక 3,013 ఓట్లతో రెండవ స్థానంలోకి అయితే బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అయితే ఉంది. ఇక ప్రస్తుతం అయితే ఓట్ల దగ్గర అయితే మొత్తం అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఇక ప్రస్తుతం కౌంటింగ్ దగ్గర కూడా మంచి హంగామా అయితే నడుస్తోంది. ఇక ప్రస్తుతానికి 5 రౌండ్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక రెండో రౌండ్ మాత్రమే అధికారికంగా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అయితే ఆధిక్యంలో ఉంది. ఒకసారి బీహార్ ఎన్నికల గురించి చూసుకున్నట్లయితే ఫలితాలు ఎన్డీఏ కూటమికి అయితే 176 సీట్లు అయితే ఆధిక్యంతో ఉంది. ఇక ఎన్జీడీ వచ్చేసి 64 సీట్ల ఆధిక్యంతో రెండో స్థానంలో అయితే ఉంది. ఇక జేఎస్పీ వచ్చేసి ఇంకా ఖాతా కూడా తెరవలేదు, కానీ అదర్స్ వచ్చేసి మాత్రం ఒక్క సీట్ తో అయితే 4వ స్థానంలో ఉంది. ఇక ఎన్డీఏ కూటమిలో చూసుకుంటే కూడా పార్టీల వారీగా బీజేపీకి అయితే 77 సీట్లు, జేడీయూకి 75 సీట్లు మరియు ఎల్జేపీకి 18 సీట్లు, కాంగ్రెస్ వచ్చేసి 5 సీట్ల ఆధిక్యంతో అయితే ఉన్నారు. ఇక ఎన్జీబీ పార్టీ వారిగా చూసుకున్నట్లయితే కనుక ఆర్జేడీ నుంచి 49 సీట్లు, కాంగ్రెస్ నుంచి 9 సీట్లు, ఇక ఎల్ఏపీ నుంచి 0 మరియు అదర్స్ వచ్చి 6 సీట్ల ఆధిక్యంతో అయితే రెండవ స్థానంలో నిలిచారు. ఇక జేఎస్పీ అయితే ఇంతవరకు ఖాతా తెచ్చినట్టు అనిపించట్లేదు. ఇక 243 సీట్లకు గాను మొత్తంగా ఎన్డీఏ కూటమి అయితే 175 సీట్లు అయితే సాధించింది. ఇక 243 సీట్లకు గాను ఎన్జీబీ 64 సీట్లు అయితే సాధించింది. ఇక నెక్స్ట్ వచ్చే ఫలితాల ప్రకారం అయితే ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. ఇక ప్రస్తుతం కూడా 5 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి చూసినట్లయితే 5 రౌండ్ కంప్లీట్ అయినప్పటికీ కూడా రెండవ రౌండ్ ముగిసేసరికి అధికారికంగా ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన ఫలితాల ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీతో అయితే నవీన్ యాదవ్ 17,917 ఓట్లతో అయితే ఆధిక్యంగా ఉన్నారు. ఇక ప్రస్తుతానికైతే అధికారికంగా 10,000 మెజారిటీతో కూడా ఉన్నట్లయితే తెలుస్తోంది. ఇది ఇక 20,000కు కూడా వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి.